నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. పార్టీకి దూరం అవుతున్న తెలుగు తమ్ముళ్ళు. అధికారం డబ్బు చాలా చెడ్డవి, ఎంతటి వాళ్ళనైనా బోల్తా కొట్టిస్తాయి, మాయలో ఉంచి వాస్తవులో కానీ కనిపించకుండా చేస్తాయి. పవర్, మనీ, ప్రలోభాల నుంచి బయటపడిన వాళ్ళు గొప్పవారి కింద లెక్క. ఈ రెండు చేతిలో ఉంటే మనిషిలో అవగుణాలు ప్రవేశిస్తాయి, చేయకూడని తప్పులన్నీ చేస్తారు. పవర్, మనీ కవల పిల్లల్లాంటివి, రెండింటినీ వేరు చేసి చూడలేం. ఈ రెండు ఎక్కడుంటే అక్కడే వాళ్ళే లాబీయిస్టులు ఉంటారు. ఇప్పుడు రాజకీయాల్లోకి నేరుగా దళారులు చేరిపోయారు. ఇప్పుడు చిన్న చిన్న పదవుల్లో ఉన్నోళ్ళు కూడా దళారుల్ని వెంటబెట్టుకుంటున్నారు. ఈ కల్చర్ రోజు రోజుకు పెరుగుతోంది. ఒక రకమైన సెటిల్మెంట్ చేసుకున్నా జీవితాంతం హాయిగా గడపొచ్చనే ఉద్దేశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజకీయాల్లో బిల్డప్లకే ప్రాధాన్యం పెరిగింది. సాదాసీదాగా కనిపించే నాయకుల్ని పట్టించుకోని పరిస్థితి. ఖద్ద చొక్కా, పంచె ధరించి ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే ఆ గౌరవమే వేరు. అధికారంలో వైసీపీనా కూటమా అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మేనేజ్ చేయగలిగే తెలివితేటలుంటే అధికారం సలాం కొడుతుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రజాప్రతినిధులు ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయమై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో వైసీపీ హయాంలో కేడర్ను విస్మరించి ఏ విధంగా అయితే అన్ని తామే చేసుకున్నారో ఇప్పుడు కూడా అదే విస్మరణ సంప్రదాయం కొనసాగుతోంది. కాకపోతే టీడీపీలో కార్యకర్తలే కీలకమంటూ చంద్రబాబు, నారా లోకేష్ ఊరడించే మాటలు చెప్తుంటారు. వైసీపీలో అది కూడా లేదు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అత్యంత ఎక్కువగా నష్టపోయింది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే. అందుకే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు టీడీపీ, జనసేన కేడర్లో ఏమంతా ఉత్సాహం కనిపించడం లేదు. అధికారంలో వచ్చి 2 ఏళ్ళు అవుతోందని చిన్న పని కూడా చేసుకోలేకపోతున్నామనే సనుగుడు కూటమి శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఇంకొన్ని చోట్ల మరీ ఘోరం. టీడీపీ, జనసేన కేడర్కే ఆర్థికంగా నష్టం జరిగేలా నియోజకవర్గ నాయకత్వం పనిచేస్తోంది. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టడంతో ముందు ఆ సొమ్మును రాబట్టుకోవాలనే తాపత్రయం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు పార్టీతో సంబంధమే లేని దళారుల్ని ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు పెట్టుకున్నారు. రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఇతరత్రా వాళ్లే నిత్యం మానిటరింగ్ చేస్తూ వసూళ్లకు సంబంధించి అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడంలో దళారులు బిజీగా ఉన్నారు. అందుకే ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార పార్టీ అని చెప్పడం కంటే 10 రూపాయలు ఇస్తేనే త్వరగా పనులు అవుతున్నాయి. కూటమి పేరు చెబితే డబ్బు ఇచ్చే బాపతు కాదని చెప్పి పనుల్ని పక్కన పాడేస్తున్నారు. ఇవేం రహస్యంగా సాగడం లేదు, అంతా బహిరంగమే. ఒక మాటలో చెప్పాలంటే బరితెగింపు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే నీతులు చెప్పడానికి ఏముంది, 1,00,000 నేను మాట్లాడా అని ముఖం మీదే అంటున్నారు. రోజుకు లక్షల్లో ఖర్చులు పెట్టుకుంటూ రాజకీయాలు చేసేవాడికి తెలుస్తుందని నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు. కేడర్, ప్రజలంటూ ఉచిత సేవలు చేస్తూ పోతే పెట్టిన పెట్టుబడి ఎలా రావాలని నిలదీస్తున్నారు. చాలా తక్కువ నియోజకవర్గాల్లో మాత్రమే కూటమి కేడర్ సంతోషంగా ఉంది. చాలా వరకు నియోజకవర్గాల్లో ఎలా ఉందని ఆరా తీస్తే ఘోరమబ్బా అని అంటున్నారు. ఓవరాల్గా చూస్తే అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ప్రజాప్రతినిధులందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రజాప్రతినిధుల్ని కదిలిస్తే టికెట్కు, ఆ తర్వాత ఎన్నికల్లో ఇన్ని కోట్లు ఇచ్చామని దాన్నంతా రాబట్టుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో ఇదే రకంగా ఉండింది. కాకపోతే టీడీపీ అంటే కేడర్ బేస్డ్ పార్టీగా గుర్తింపు పొందింది. కానీ ఎప్పుడూ లేని రీతిలో ఈ దఫా మాత్రం ఎందుకనో కేడర్, ఎమ్మెల్యేల మధ్య కనెక్షన్ మిస్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు టీడీపీలో నిబద్ధత కలిగిన నాయకులు ఉండేవారు. ఇప్పుడు తరం మారింది, కొత్త నాయకత్వం వచ్చింది. పార్టీ సిద్ధాంతాల కంటే ఇతరేతర అంశాలే ప్రాధాన్యమయ్యాయి. ముందు డబ్బు సంపాదించుకుంటే ఎన్నికల్లో ఓట్లు వాటికవే వస్తాయన్న ఆలోచన పెరుగుతోంది. ఈ ఆలోచనే గతంలో వైసీపీ కొంప ముంచింది. ఇప్పుడు టీడీపీ అదే దారిలో పయనిస్తుండడం గమనార్హం. బహుశా మారుతున్న రాజకీయ లక్షణాలుగా చూడాలేమో. మళ్ళీ అధికారంలోకి రావాలని అనుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎలాంటి స్ట్రాటజీని రూపొందిస్తారో చూడాలి. ఇది వాటి టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.